కార్యదర్శి గారు, పోస్టర్ గారు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లాకు మీ పదవిని కూడా చెప్పుకోండి. ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్, సెక్రటరీ పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దుడనై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ గ్రేటర్ హైదరాబాద్లోని ఆర్యవైశ్యుల సంక్షేమానికి, అభ్యున్నతికి నిరంతరం పాటుపడతామని, హైదరాబాద్ లో ఉన్న పేద వైశ్యులను ఆదుకుంటామని, ఐవీఎఫ్ ప్రతిష్టలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ఐవీఎఫ్ హైదరాబాద్ శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి మా సమయాన్ని, శక్తిని, మా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తామని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ సత్యపడ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాత్ర సాక్షిగా అక్కడ నంగరావు దగ్గర సన్ సిటీ దగ్గర ఈ యొక్క రైట్ హ్యాండ్ నేను బద్దడనై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని జిల్లాలోని ఐవీఎఫ్ పటిష్టతను శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నా సాయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ మేము ఐవీఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా మీ పదవిని చెప్పుకోండి అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలని ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమ అందిస్తామని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ
పదవి చెప్పుకోండి. పదవిని అంగీకరిస్తూ నియమావళికి బద్దులని కేంద్ర మరియు రాష్ట్ర కమిటీ ఐపీఎస్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను సమాజ శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని మహాసభ శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తారని సభా సాక్షిగా మన ఆడవయసుల కులదైవము శ్రీ వాసవి పాటిస్తూ జిల్లాలోని వైశ్య సంక్షేమానికి అభివృద్ధికి మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు రావాలి. రక్షణ ప్రసాదాలు అందరూ కూడా ముందుకు రావాలి. చాలా ఎక్కడ గాంధీ జన్మ ముందుగా అలవాట్లు ఈ కమిటీ అందరూ కలిసి యోగానుసారి మంచిగా ఆలోచిస్తున్న అనేక గృహములు వీరులు వేసి పంపిస్తూ సమాజంలో కూడా ముద్ర వేసిన ప్రతిభాశాలి ప్రయోగస్తుని ప్రభావశాలి ప్రజలు యోగాను గారు ఒకసారి నిర్ణయం చెప్పడంలో చక్కటి కోసం వారికి ధన్యవాదాలు శ్రీనివాస గారు మనకి ఒక తెలుగువాడు భారతదేశం యొక్క వయసుల యొక్క విద్యాలను మనందరికీ అందించాలి. వారిని సెకండ్ టైం అట్టెళ్ళాలి. సెకండ్ టైం రైస్ సాంబారు అట్టెళ్ళాలి. సెకండ్ టైం కూడా సన్మానం చేసుకున్నాం. లాస్ట్ 3 నెలల క్రితం రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 1000-1200 మందితోటి ప్రపంచ స్థాయిలో 20 దేశాల నుంచి 25 రాష్ట్రాల నుంచి అధ్యక్షులందరూ కూడా వచ్చి అమ్మగారిని కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రేఖా గుప్తా గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయిందో లోక్సభ ఎంపీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఇంతకుముందు కూడా జమ్మూ కాశ్మీర్ లో నాలాగా ఒక అధ్యక్షుడు ఉంటాడు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా లక్నో ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి అత్యంత మహారాజు ఉన్నారు. మహిళా టీం అందరికీ కూడా ఇచ్చేసినటువంటి మహిళలకు కార్యవర్గ సభ్యులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మరి ఈ యొక్క కార్యక్రమానికి పబ్బా సునీత వాలేసన్న గారు పెద్ద రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ నలుగురు కలుపుకొని ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున ఐవీఎఫ్ ను అధ్యక్షుడిని ఈరోజు ఇంత రంగరంగ వైభవం అసెంబ్లీలో అధ్యక్ష అనే మాట మనం వినాలి అన్నవరం నుంచి. అది మనందరి కోరిక, మనందరం శాశ్వతంగా కృషి చేయాలి. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు మల్లేశన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు న్యూ అపాయింట్మెంట్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఉపరాష్ట్రపతి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే గజ్వేల్ పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకర్ గారికి, అలాగే సిద్దిపేట జిల్లా బాధ్యులు శ్రీనివాస్ గారి సమక్షంలో ఈరోజు ఐవీఎఫ్ కూటమి కార్యక్రమానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పప్ప మల్లేశ్వరం గారికి, అలాగే వారి కార్యవర్గందరికీ కూడా, మహిళా కమిటీ సభ్యులకు, అలాగే నియోజక విభాగం సభ్యులందరికీ కూడా మా సిద్దిపేట జిల్లా విభాగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన గ్రేటర్ హైదరాబాద్ ఐవీఎఫ్ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు. తమ్ముడు గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులుగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ తమ్ముడికి యాక్సెప్టెన్సీ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతుంది. ధన్యవాదాలు శ్రీరామ్. కావాలన్నా ముందుంటారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నపూర్ణ కావాలి. మహిళా అధ్యక్షురాలు హైదరాబాద్. హైదరాబాద్ జిల్లా మిత్రులు 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఈరోజు యాక్టివ్ చేస్తున్న మిత్రుడు గాంధీ గారికి కృషి సంవత్సరాలు ప్రకటిస్తూ లోకా సంస్థ గుర్తింపడాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా దయచేసి సమస్య కోరుతున్నా. కాబోయే గౌరవ శాసనసభ్యులు, కాబోయే రాష్ట్ర మంత్రి కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి జాతీయ అధ్యక్షుడు అన్న శ్రీనివాస్ గుప్తా గారికి, మా శ్రీలింగంపల్లి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, మన సత్యమన్న గారికి, పొప్ప మహేష్ గారికి, తర్వాత మల్లేష్ గుప్తా గారికి, ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, రాజుని కృష్ణ, శ్రీనివాస్ గుప్తా, నటరాజ్ గారు, మా రేఖ ఫస్ట్ తెలుసుకున్నాం. అది చేసిన ప్రవీణ్ గారు, పద్మారాయణ గారు, అందరికీ వేదిక పైన ఉన్నటువంటి అందరికీ, మహిళలకు, ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా